డాక్ మహారాజ్. ఈ మూవీ ప్రీ రిలీజ్ టైంలో మేకర్స్ తెలుగు ఆడియన్స్ కోసం జైలర్, విక్రమ్ తరహాలో సినిమాను రూపొందించామంటూ వెల్లడించారు. ఇదో పబ్లిసిటీ స్టంట్ అని చాలామంది భావించిన మేకర్స్ చెప్పిందే నిజమైంది. డాక్ మహారాజ్ ఫైనల్ అవుట్పుట్ ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా రూపొందించినట్లు క్లియర్గా తెలుస్తుంది. కథలో కొత్తదనం లేకపోవడం, ఊహించినట్లుగానే సినిమా ఉండడం కాస్త మైనస్గా అనిపించిన కథ మాత్రం ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. అయితే సినిమా మొదటి 10 నిమిషాలు కాస్త షేక్ అయినట్లు అనిపించిన వెంటనే కథ ఊపందుకుంటుంది. మెల్లమెల్లగా హై గేర్లోకి మారుతుంది. ఫ్రీ క్లైమాక్స్ వరకు స్టోరీ అదే వేగాన్ని కొనసాగించింది. అయితే క్లైమాక్స్ ఫ్లాట్గా ఉండడంతో అందరూ సస్పెన్స్ ఫీల్ అయ్యేలా చేయడంలో ఫెయిల్ అయినట్లు అనిపించింది. ఇక సినిమాతో మాస్ని ఆకట్టుకునేలా స్టైలిష్ కంటెంట్ని రూపొందించడం ఛాలెంజింగ్ టాస్క్. ఇందులో బాబీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అతను ఆడియన్స్ను సీట్ ఎడ్జ్లోకి తీసుకురావడంలో, ఆడియన్స్కు విజువల్ ట్రీట్ ఇవ్వడంలో సక్సెస్ సాధించాడు. స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నప్పటికీ ఇంకా కథను మరింత క్రియేటివ్గా బాబీ రాసుండొచ్చు అని అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు ఊహించినట్లుగానే జరిగిపోతాయి. ఇంటర్వెల్ బ్యాక్ మరియు సెకండ్ హాఫ్ ఠాగూర్ ప్యాలెస్, ఇసుక తుఫాన్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ, నానాజీ, ఇటు డాక్ మహారాజ్ పాత్రలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించాడు. ఆయన భారీ డైలాగ్స్కు కాస్త దూరంగానే ఉంటూనే చక్కటి బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక బాబీ డియోల్ ఠాగూర్ రోడ్లో స్టైలిష్గా అలాగే పవర్ఫుల్గా కనిపించాడు. ఇక ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ సెకండ్ హాఫ్లో చిన్న పాత్రలైన కీలక పాత్రతో మెప్పించారు. సితారే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గలేదు. ఖర్చుకు వెనకడకుండా సినిమాను నాగవంశీ రూపొందించినట్లు సినిమా చూసే ఆడియన్స్కు క్లియర్గా అర్థమవుతుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే విజయ్ కన్నన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. అఖండ వారసత్వాన్ని మరోసారి బాలయ్య తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మూవీ ప్లస్ పాయింట్స్: బాలయ్య 2 పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ నటించడం సినిమాకు ప్లస్. ఇక స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్, సినిమా విజువల్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా కలిసొచ్చే అంశాలు. మైనస్ల విషయానికి వస్తే కథ ఊహించదగినట్లుగా రూపొందించడం, క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు సినిమాకు కొంచెం మైనస్ అని చెప్పవచ్చు. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే డాక్ మహారాజ్ ఆడియన్స్ను మెప్పించేలా స్ట్రాంగ్ స్టోరీ రూపొందించారు. తమన్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పించింది. కీలక సన్నివేశాల్లో మాస్ జాతర అదిరిపోయింది. అయితే కథను ఊహించినట్లుగా డిజైన్ చేయడంలో ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్లో సినిమా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. బాబీ బలమైన సంఘటనలను డిజైన్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యాడని అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఆడియన్స్ను నిరాశపరుస్తుంది. కేవలం బాలయ్య నటన, తమన్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కారణంగానే క్లైమాక్స్ సాధారణ స్థాయికి ఎదగడానికి కారణం అనిపిస్తుంది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే.